ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న 24 లక్షల సమస్యలు ఏవైతే ఉన్నాయో, పాస్బుక్ ఉంది కానీ సర్వే నెంబర్ మిస్ అయిందని, విస్తీర్ణం తగ్గిపోయిందని, పేరు తప్పుపడిందని, రకరకాల సమస్యలు ఏదైతే 45 రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నిటినీ పరిష్కారం చేసే అధికారం ఆర్డీఓలకి, కలెక్టర్లకి ఈ చట్టం కట్టబెడుతుంది. ఈ చట్టం వచ్చిన వెంటనే మనం దరఖాస్తు పెట్టుకుంటే 60 రోజుల్లోగా ఆ సమస్యని పరిష్కారం చేయాలని చట్టం చెప్తుంది. అంతేకాదు రాబోయే రోజులలో రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రభుత్వమే గ్రామాలకు వెళ్ళి ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఈ చట్టంలోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ఈ రెండు చాలా కీలకమైన సెక్షన్స్. ఈ రెండు సెక్షన్ల ద్వారా ఈ రోజు భూమి ఉండి రికార్డుకి ఎక్కలేదనో, రికార్డుకి ఎక్కి పుస్తకంలో తప్పులు ఉన్నాయనో ఎవరైతే రైతాంగం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు డిజిటల్ గానైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, లేదా రాబోయే రెవెన్యూ సదస్సులో దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ పరిష్కారం చేయాలి. ఇది ఒక పెద్ద రిలీఫ్ తెలంగాణ రైతాంగానికి.